శ్రీమాతే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. 1000 కోట్లు ఇచ్చినా సరే ఈ 2025 సంవత్సరం మార్చి 29వ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన శనివారం రోజున పాల్గొన్న అమావాస్య రోజునే దాదాపుగా 100 ఏళ్ల తర్వాత ఈ సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఇక ఈ అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం తర్వాత నుండి కూడా మేషరాశి వారి యొక్క అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. గుండెలు పగిలే నిజం. జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ నెల 29వ తేదీన పాల్గొన్న అమావాస్య అలాగే సూర్యగ్రహణం తర్వాత నుండి కూడా మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే ఈ మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎటువంటి అదృష్టాన్ని అనేవి ఈ మేషరాశి వారికి ఇవ్వబోతున్నాయి. అదేవిధంగా ఈ రాశి వారు చేసుకోదలిచిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని అయితే ముఖ్యంగా మేషరాశి వారు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదం మేషరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో ఈ యొక్క మేషరాశి మొట్టమొదటి రాశి. అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఈ 2025 సంవత్సరం మార్చి 29వ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన శనివారం రోజున పాల్గొన్న అమావాస్య రోజునే దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరంలోనే ఏర్పడేటువంటి మొట్టమొదటి సూర్యగ్రహణం తర్వాత నుండి కూడా ఈ మేషరాశి వారి యొక్క అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు అనే చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఈ సమయంలో వీరి జాతకరీత్యా వీరి జీవితం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరమైన అంశాల్లో కొంచెం ఖర్చులు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మేషరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. కానీ మిగిలిన ప్రతి ఒక్క అంశంలో అంటే కెరీర్ పరంగా వీరికి మాత్రం చాలా అంటే చాలా అనుకూలవంతంగా ఉండబోతూ ఉంది. అలాగని ఆర్థికంగా వీరు దిగజారిపోయేటటువంటి పరిస్థితులు అస్సలు లేవండి. వీరు మాత్రం ప్రణాళికాబద్ధంగా డబ్బులను ఖర్చు చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వీరు డబ్బులను పొదుపు చేసుకుంటారు. ఇక మేషరాశి వారు ఈ 2025 సంవత్సరంలో ఖచ్చితంగా స్థిర చర ఆస్తులను అంటే భూములు కానీ ప్లాట్లు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు వీరి జాతకంలో అధికంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ మేషరాశి వారు ఎంతో కాలంగా బంగారం వాహనాలను కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తే గనక ఈ సమయంలో అంటే ఈ సంవత్సరంలో తప్పకుండా వాటిని కొనుగోలు చేస్తారు. అలాగే భూముల విలువలు పెరగడం వల్ల ఈ మేషరాశి వారు ధనవంతులయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ మేషరాశి వారికి వంశపారంపరంగా వీరికి సంక్రమించాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవడంలో ఈ సమయంలో మీరైతే సక్సెస్ను సాధించి తీరుతారు. అదేవిధంగా ఈ సమయంలో కోర్టు కేసులో తీర్పులు అనేవి మీకు అనుకూలంగా వస్తాయి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ సమయంలో అధిక లాభాలు కూడా అందుకుంటారు. ఇక ఈ సమయంలో మీకు విదేశీయానం కూడా చాలా లాభదాయకంగా కనిపిస్తుంది. అంటే మీరు విదేశాలకు వెళ్ళడానికి ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు అనేవి మీ ముందుకు వస్తాయి. వీసా పాస్పోర్టుకు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, ఆర్థికంగా డబ్బులు సమకూర్చుకోవడం కావచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా మీకు అనుకూలవంతంగా మారి మీరైతే ఈ సమయంలో విదేశాలకు వెళ్ళే సూచనలు బలంగా కనిపిస్తున్నాయని ఎంతైనా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మేషరాశి వారు అదృష్ట ఫలితాలు పొందుకుంటారు. ఇక వీరి యొక్క వైవాహిక జీవితం కూడా ఎంతో సాఫీగా సాగిపోతుంది. అలాగే కుటుంబంలో ఉండేటటువంటి కలహాలు, కలతలు, సమస్యలు, ఇబ్బందులు, గొడవలు అన్నీ కూడా దూరమైపోతాయి. అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషకరమైన అలాగే ప్రశాంతకరమైన వాతావరణాన్ని మీరు చూడగలుగుతారు. ఇక కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగిపోవడంతో వారితో కలిసి మీరైతే ఆనందకరమైన సమయాన్ని ఖచ్చితంగా గడుపుతారు. అదేవిధంగా ఈ మేషరాశి వారిలో ఎవరైతే వస్త్ర వ్యాపారాలు, సుగంధ ద్రవ్యాలు వాటికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారో, అలాగే స్టీల్,
ఐరన్, ఇత్తడి, అలాగే జనరల్ స్టోర్ లాంటి వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయంలో అత్యధికమైన లాభాలు అయితే ఖచ్చితంగా లభించి తీరుతాయి. ముఖ్యంగా మేషరాశికి చెందినటువంటి వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం అనేది రాబోతుంది. అంటే లాభాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. అలాగని సంవత్సరం అంతా అదే విధంగా ఉంటుందని కాదండి. మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వచ్చినప్పటికీ ఓవరాల్గా చూసుకుంటే సంవత్సరం మొత్తం కూడా కెరీర్ పరంగా, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా అధిక లాభాలనైతే పొంది తీరుతానని చెప్పొచ్చు. ఇక మేషరాశి వారిలో ఎవరైనా కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకునే వారికి ఈ మే నెల తర్వాత అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరంలో వివాహం కాని వారికి వివాహ యోగం అయితే కనిపిస్తుంది. ఇక మీరు సంవత్సరంలో అర్ధభాగం తర్వాత వివాహానికి సంబంధించి మంచి చక్కని నిర్ణయాన్ని తీసుకుంటారు. వివాహం కూడా చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది. ఇక మేషరాశి వారు ఈ సమయంలో 2-3 ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. దాని ద్వారా డబ్బులను సంపాదిస్తారు. ఇక ఎవరైతే అధిక పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు మొదలు పెట్టాలని అనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సమయంలో మేషరాశి వారికి భాగస్వామ్య వ్యాపారాలు కూడా ఎంతో బాగా కలిసి వస్తాయి. ఇక ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సమయంలో ఇరుగు పొరుగు వారితో కొన్ని విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మేషరాశి జాతకులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మేషరాశి వారు ఈ సమయంలో చిన్న చిన్న ఇబ్బందులు, విభేదాలు వచ్చినప్పటికీ కూడా ఓవరాల్గా మీకైతే ఎన్నో అదృశ్య ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక ఈ 2020 సంవత్సరం మార్చి 29వ తేదీన రాబోతున్నటువంటి అత్యంత శక్తులు కలిగిన శక్తివంతమైన అమావాస్య రోజునే 100 ఏళ్ల తర్వాత ఈ సంవత్సరంలో ఏర్పడేటటువంటి సూర్యగ్రహణం తర్వాత నుండి కూడా మేషరాశి వారు ఎన్నో రకాల అదృష్టవంతమైన ఫలితాలను సొంతం చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారు కూడా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ 2025వ సంవత్సరంలో ఆర్థిక పరంగా పురోగతిని సాధిస్తారు. కొన్ని అనుకోని ఖర్చులు కూడా వస్తాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యల నిమిత్తం డబ్బు ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మేషరాశి వారు ప్రణాళికాబద్ధంగా డబ్బును ఖర్చు చేయడం అనేది చాలా అవసరం. ఇక మేషరాశి వారు అననుకూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు ఎంతగానో మేలు చేస్తుంది. అదేవిధంగా కాలభైరవ స్తోత్ర పారాయణం చేసినట్లయితే మేషరాశి వారు జీవితంలో అనేక శుభాలను పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.